హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భవాని. తమ్నెల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. సో ఈ క్రిస్మస్కి నేను డిజైన్ చేసుకోవాలనిపించింది. ఈ క్లాత్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను, కానీ అప్పటి నుంచి కూడా టైం లేక అది స్టిచ్ చేసుకోలేదు. నేనైతే కుర్తా సెట్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వాడిచ్చిన క్లాత్లో అయితే పింక్ అండ్ గ్రీన్ చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది. డిజైన్ వచ్చిన వాటికి కూడా మనం డిజైన్ చేసుకుంటే కొన్నిసార్లు బాగుంటుంది. నేను రెడీమేడ్ స్టైల్లో చాలా చూశాను, కానీ ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ రెండు పెట్టి చూశాను, కానీ నాకు పింక్ రెగ్యులర్ అనిపించింది, గ్రీన్ అయితే పర్ఫెక్ట్గా బాగుంటుంది, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనిపించింది. సో నేను గ్రీన్ అయితే ఎక్కువ యూస్ చేద్దాము, పింక్ వచ్చేసరికి తక్కువ యూస్ చేద్దాము అనుకున్నాను. సో ఇక్కడ ఫైనల్గా నేను థ్రెడ్స్ అయితే సెట్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా డిజైన్స్ చూశాను, కానీ ఫైనల్గా ఈ డిజైన్ అయితే ఓకే చేసుకున్నాను. ఇది బోట్ నెక్ వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో యూ నెక్ కాకుండా స్క్వేర్ నెక్ ఇచ్చాను కొంచెం, ఎందుకంటే రెగ్యులర్గా మనం యూ షేప్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది బోట్ నెక్లో బాగుంటుంది అనిపించింది నాకు. ఫైనల్గా వర్క్ స్టార్ట్ చేశాను. పింక్ కాంబినేషన్ అనేది చాలా తక్కువ ఇచ్చాను, గ్రీన్ వచ్చేసరికి కొంచెం హైలైట్ చేసి గ్రీన్ ఎక్కువ ఇచ్చి ఇట్లా వర్క్ చేశాను. యోక్ పార్ట్ అంతా కూడా. హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి స్టిప్లా ఇచ్చాను అనమాట. నాకైతే క్లాత్ అస్సలు సరిపోలేదు, సో ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా 2 స్ట్రిప్ లాగా వర్క్ చేసి వేసాను అనమాట. ఇక్కడ నా మెజర్మెంట్స్ ప్రకారం లైనింగ్ అయితే కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ఈ కుర్తా సెట్ స్టార్ట్ చేసింది మొదలు నాకు ఏదో ఒక ఇష్యూ, నా మిస్టేక్స్ కానీ ఇంకా నేను ఏదో ఒకటి మర్చిపోవడం కానీ ఇట్లా చేశాను అనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. ప్యాంట్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసేసాను, ఎందుకంటే నాది నేను చేసుకోవడానికి నాకు అసలు టైమే దొరకదు. ఆల్రెడీ సీజన్ కాబట్టి చాలా వర్క్స్ ఉండడం వల్ల నేను ఒక్కొక్క దాన్ని నేను టైం అడ్జస్ట్ చేసుకొని ఇట్లా నాకు దొరికిన క్లిప్స్ అయితే షూట్ చేసి ఇట్లా మీకు చూపిస్తున్నాను. కటింగ్ ప్రాసెస్ అంతా కూడా టాప్ అయితే చూపించాను, ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసామండి. స్టిచ్చింగ్ స్టోరీస్ అని ఒక ఇన్స్టా పేజ్ కూడా నేను పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. సో అక్కడ అన్నీ కూడా కుర్తా స్టిచ్ చేసి పెడుతున్నాను. మీరు కూడా రీజనబుల్ ప్రైజెస్లో నాతో స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లో ప్రాసెస్ అంతా కూడా వెళ్ళి చూసేయండి. ఫిట్టింగ్ వైజ్ కానీ ఇంకా ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్గా చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పార్ట్కి బెల్ట్ కూడా అటాచ్ చేశాను వర్క్ అంతా కూడా. సో క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి, చాలా లైట్ వెయిట్ ఫీల్ అనిపించింది నాకైతే, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో క్లాత్ నేను పైన టాప్కి వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను, కింద ప్యాంట్కి వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకొని వర్క్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చాం కాబట్టి బ్యాక్ కూడా బోట్ నెక్ ఇచ్చి కింద పార్ట్లో ఇట్లా స్క్వేర్ షేప్లో నెక్ అయితే స్టిచ్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది చూసేయండి.